కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వాలంటీర్ సభ్యులు వల్ల రామయ్య గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చేసినటువంటి సుభాష్ గారికి, అలాగే మన జిల్లా మంత్రి పుల్లు రవీంద్ర గారికి, అలాగే తోటి శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక లక్ష్యంతో సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు అన్నటువంటి ఒక నినాదంతో ఆ రోజున పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. బీసీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీని మరి అంతర్జాతీయ స్థాయికి తెలుగు ప్రజలందరినీ కూడా తీసుకెళ్లినటువంటి ఘనత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ పార్టీకి లేనటువంటి విధంగా మరి మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి కార్యకర్తలందరికీ కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయడం, అంతేకాకుండా గతంలో కూడా మనం చూసినట్టయితే ఎవరైతే ఆర్థికంగా పేదవారు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు నాయకులు వాళ్ళందరికీ కూడా మరి పార్టీ సంక్షేమ నుంచి వాళ్ళందరినీ కూడా అనేక సందర్భాల్లో ఆదుకోవడం కూడా మనందరం చూసాం. మరి ఇదే తరహాలో ప్రతి రోజు కూడా ఈ రోజున ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మేమందరం కూడా ఈరోజు శాసనసభ్యులుగా అవడానికి కారణం కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున అన్ని విషయాల పెద్దలందరూ కూడా తెలియజేశారు కాబట్టి మరి ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వాటన్నిటి కూడా తీర్మాన రూపంలో ఈ రోజున ప్రవేశపెట్టదలుచుకున్నానని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గం ముఖ్యంగా మరి చిన్నగొండపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం చుట్టూ కూడా సముద్రం ఎటు చూసినా కానీ ఆ గ్రామం మరి ఈ రోజున కోతకు గురైపోయి సముద్రం కలిసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. తప్పకుండా దానికి ఒక రిటైనింగ్ వాల్ లాంటిది ఏర్పాటు చేసే దిశగా పెద్దలు కృషి చేయాలని చెప్పేసి, ఆ గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని కూడా తీర్మానంలో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎక్కువగా మరి కుట్టివేలు మండలంలో చూసినట్టయితే ఆక్వా రంగం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇందాక తీర్మానంలో ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటే గతంలో మనం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ₹40 యూనిట్ ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గతంలో 2014-19లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ రోజున ఏదైతే గూడూరుకు సంబంధించినటువంటి జొన్నల వచ్చిన ఆ రోజున 7 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం కాకినాడ గారు ఎమ్మెల్యే సందర్భంలో ఆ రోజున ఆ యొక్క మొత్తాన్ని శాంక్షన్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల ఆ రోజున వంతులు పూర్తి కాలేదు. మళ్ళా ఆ నిధులు కేటాయించి ఆ జొన్నల వంతులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి రామరాజపాలెం కాలంలో ఉన్నటువంటి కొంకనారాయణపాలెం దగ్గర బ్రిడ్జ్ కూడా
కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెట్టుబడికి సంబంధించినటువంటి నేషనల్ హైవే మీద కూడా ఒత్తిడి కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రెండు ఒత్తిడి కూడా మరి ఈ సందర్భంగా తీర్మానం చేయాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది మేము తిరిగేటప్పుడు గతంలో మన ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ కూడా త్వరితగతిన రిలీజ్ చేస్తే మరి గతంలో కట్టుకున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సంతోషిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో ప్రధానమైనటువంటి అంశం ఆ పెడ నియోజకవర్గమైనటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఎవరికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఇచ్చి వాటన్నింటినీ కూడా ఆ రోజు ఆదుకుని ముందుకు తీసుకెళ్ళినటువంటి మన ప్రభుత్వం ఆ రోజున ఎన్నో కార్యక్రమాలు చేసి మరి చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్ళింది. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కేవలం నేస్తాం అనేటువంటి ఒక సాకు చెప్పి సొసైటీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి బకాయిలు పెట్టినటువంటి దుస్థితి ఈ రోజు ఏర్పడింది. అయితే మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే చేనేతలకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో సొసైటీకి సంబంధించి ఆ బకాయిలన్నింటినీ కూడా రిలీజ్ చేసి వాటన్నింటినీ కూడా చేనేత రంగానికి సంబంధించినటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను. ఆల్రెడీ ఒక 5 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మిగతా వాటిని కూడా రిలీజ్ చేసి వాటిని కూడా మరి కాపాడాలని చేనేత రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించి ఏవైతే ఉచితంగా 200 యూనిట్లు ఎవరైతే మరి మగ్గాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఈ రోజు మనందరం కూడా నెరవేర్చుకుంటా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అయితే ఇందులో చిన్న సవరణ చేసి ఎవరైతే అనుబంధ రంగాలు ఉన్నాయో చేనేతకి సంబంధించి వాటికి కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మా నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. పూర్తిగా గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇరిగేషన్ సంబంధించిన కెనాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి ఎక్కడా కోడికి దిగలేదు. మరి మొన్న వచ్చినటువంటి వర్షాలకు కూడా మునిగిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముంపుకు గురైనటువంటి పొలాలన్నింటినీ కూడా ఆదుకొని నష్టపరిహారం ఆ రోజున అందించడం మనందరం కూడా చూసాం. ఆ ఇమీడియట్ గా కూడా ఆ రోజున ముంపుకు గురైనటువంటి డ్రైన్స్ కొన్నింటిని ఇమీడియట్ గా ఫండ్స్ అలొకేట్ చేసి ఆ రోజు తవ్వించడం జరిగింది. ఇంకా చాలా డ్రైన్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉండిపోయాయి. కాబట్టి వాటన్నిటిని కూడా కూడికి తీస్తే తప్పకుండా మా పెడ నియోజకవర్గం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ కెనాల్స్ కూడా మరి పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిగితే కానీ పూర్తి స్థాయిలో అక్కడ వదిలినటువంటి నీరు శివారు టైలెంట్ గా ఉన్నటువంటి మా నియోజకవర్గానికి తప్పకుండా అందుతాయి. కాబట్టి ఆ డ్రైనేజ్ కి సంబంధించి ఇరిగేషన్ కెనాల్స్ సంబంధించి నిధులు కేటాయించి వాటన్నింటినీ కూడా తవ్వించాలని చెప్పి తీర్మానాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రవేశపెడతా ఉన్నాను. తప్పకుండా వీటన్నింటినీ కూడా ఆమోదించి మా బిడ్డ నియోజకవర్గాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ అందరి ద్వారా మరి గౌరవనీయులు పెద్దలను తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ don't forget to subscribe to Chanakya channel.